బెట్టింగ్ యాప్స్ ను సెలబ్రిటీలు యూట్యూబర్ల మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసులతో పాటు ఈడీ విచారణ కొనసాగుతోంది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. త్వరలో సెలబ్రిటీలు యూట్యూబర్లకు సమన్లు జారీ చేయడంపై ఫోకస్ పెట్టారు. మరోవైపు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కేసులో దాఖలైంది. ఇందులో దోషులుగా తేలితే సెలబ్రిటీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్ సహా బెట్టింగ్ యాప్స్ వివరాలను ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారు. ఈ 2 కేసుల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ నేతృత్వంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మియాపూర్ పిఎస్లో నమోదైన కేసులో నిందితులుగా ఉన్న రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ సహా 25 మందికి త్వరలోనే ఈడీ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. బెట్టింగ్ యాప్స్ తో నిర్వాహకులకు వస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తుందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన 19 యాప్స్ నిర్వాహకులకు చెందిన బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా బెట్టింగ్ ట్రాన్సాక్షన్ వివరాలు సేకరిస్తున్నారు ఈడీ ఆఫీసర్స్. ఆగస్టులో సిటీ సిసిఎస్ లో నమోదైన కలర్ ప్రిడిక్షన్ ఆన్లైన్ గేమ్ కేసును ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ కేసులో చైనా కంపెనీలతో లింక్ అయిన షెల్ సంస్థల అకౌంట్లతో చైనాకు మనీ లాండరింగ్ జరిగింది. హవాలా ట్రాన్సాక్షన్స్ తో దాదాపు 21,000 కోట్లు విలువ చేసే 1.4 కోట్ల మనీ ట్రాన్సాక్షన్స్ పేమెంట్ గేట్వేస్ తో జరిగినట్లుగా అప్పట్లో ఈడీ ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ తెలిపింది. చైనాకు చెందిన ల్యాంబో అనే వ్యక్తి 250 యాప్స్ చైనా నుంచి ఆపరేట్ చేశాడు. గుర్గావ్లో ఆగ్లో, లియూఫాంగ్, నామ్బ్లూమ్, పిప్రింట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీలను ఏర్పాటు చేశాడు. లిషాంగ్, ఆగ్లో కంపెనీల పేర్లతో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేశాడు. పేమెంట్ గేట్వేస్, క్రిప్టో కరెన్సీ నెట్వర్క్ తో దుబాయ్, చైనాలకు మనీ లాండరింగ్ చేశాడు. ఈ కేసులో మొత్తం చైనాకు చెందిన 8 మందిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈడీ 106 కోట్లు ఫ్రీజ్ చేసింది. ప్రస్తుతం సెలబ్రిటీలు, యూట్యూబర్లు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ తో చైనాకు లింకులున్నాయా అనే కోణంలో ఈడీ వివరాలు సేకరిస్తోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి హైకోర్టు న్యాయవాది కృష్ణకాంత్ ఫిర్యాదు చేశారు. దీంతో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన సినీ సెలబ్రిటీలపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. 3 ఏళ్ల పాటు యాడ్స్ చేయకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. యాప్ ప్రమోట్ చేసిన వాళ్లకు 10 నుంచి 50 లక్షల జరిమానా పడే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు.